ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ జోరు కొనసాగుతుంది. తొలి 3 మ్యాచ్లలో కేవలం ఒకే మ్యాచ్లో గెలిచినటువంటి లక్నో సూపర్ జైంట్స్ ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ తోటి ఈరోజు అంటే శనివారం నాడు జరిగినటువంటి తొలి మ్యాచ్లో సమిష్టిగా రాణించినటువంటి లక్నో సూపర్ జైంట్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఈ మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ పేలవమైనటువంటి బౌలింగ్తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం వల్ల గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. దాంతో 4 వరుస విజయాల తర్వాత గుజరాత్ టైటాన్స్కు తొలి ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 37 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సర్ తోటి 56 పరుగులు, శుభ్మన్ గిల్ 38 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్ తోటి 60 పరుగులు చేసి వీరిద్దరూ హాఫ్ సెంచరీలతోటి రాణించారు. ఇక లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్నో సూపర్ జైంట్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసి గెలుపొందింది. నికోలస్ పూరన్ 34 బంతుల్లోనే 61 పరుగులు, ఎయిడెన్ మార్క్రమ్ 31 బంతుల్లో 58 పరుగులు చేసి హాఫ్ సెంచరీలతోటి రాణించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు తీయగా రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టాడు. ఇక 181 పరుగుల లక్ష్య ఛేదనలతో బరిలోకి దిగినటువంటి లక్నో సూపర్ జైంట్స్కు శుభారంభం దక్కింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్ వీరిద్దరు కూడా లక్నో ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించారు. బౌండరీలతోటి గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ను చితగ్గొట్టారు. సిరాజ్ వేసినటువంటి తొలి ఓవర్లో రిషబ్ పంత్ ఇచ్చినటువంటి క్యాచ్ను కీపర్ జోస్ బట్లర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో రిషబ్ పంత్ చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలో లక్నో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారినటువంటి ఈ జోడీని ప్రసిద్ధ కృష్ణ విడదీశాడు. రిషబ్ పంత్ను క్యాచ్ అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. వరుసగా విఫలమవుతున్నటువంటి రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి 18 బంతుల్లో 21 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించాడు. ఇక ఆ తర్వాత క్రీజులకు వచ్చినటువంటి నికోలస్ పూరన్ తనదైనటువంటి బ్యాటింగ్ తోటి చెలరేగాడు. భారీ సిక్సర్లతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సాయి కిషోర్ బౌలింగ్లో బౌండరీలతో పాటు సింగిల్ తీసినటువంటి మార్క్రమ్ 26 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు నికోలస్ పూరన్ వరుసగా 6లు బాదాడు. మార్క్రమ్ను ప్రసిద్ధ కృష్ణ క్యాచ్ అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. దాంతో 2వ వికెట్కు నమోదైనటువంటి 58 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మార్క్రమ్ వెనుదిరిగినప్పటికీ పూరన్ తన జోరును కొనసాగించాడు. సిరాజ్ బౌలింగ్లో బౌండరీ బాది 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు నికోలస్ పూరన్. దూకుడుగా ఆడుతున్నటువంటి పూరన్ను రషీద్ ఖాన్ పెవిలియన్కు చేర్చాడు. ఇక ఆ తర్వాత క్రీజులకు వచ్చినటువంటి డేవిడ్ మిల్లర్, బదోని వీళ్ళిద్దరూ బౌండరీలు బాధేందుకు ఇబ్బంది పడటంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో డేవిడ్ మిల్లర్ రన్అట్ అయ్యే అవకాశాన్ని జోస్ బట్లర్ చేజార్చాడు. 19వ ఓవర్లో మిల్లర్ను అవుట్ చేసినటువంటి వాషింగ్టన్ సుందర్ 3 పరుగులే ఇచ్చాడు. దీంతో ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి 6 పరుగులు అవసరమయ్యాయి. సాయి కిషోర్ బౌలింగ్లో బదోని 4-6 బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి దిగినటువంటి గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ వీరిద్దరూ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ ఓవర్కు కనీసం 1-2 బౌండరీలతోటి స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. ఇద్దరు కూడా పోటాపోటీగా పరుగులు సాధించారు. సో మరీ ఓవర్ అగ్రెసివ్గా ఆడకుండా సమయోచితమైనటువంటి దూకుడుతోటి బ్యాటింగ్ చేశారు వీరిద్దరు కలిసి. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లేలో గుజరాత్ టైటాన్స్ జట్టు వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా వీరిద్దరి జోడీ పరుగుల ప్రవాహాన్ని అలాగే కొనసాగించింది. దిగ్వేష్ రాఠీ వేసినటువంటి 9వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి శుభ్మన్ గిల్ 31 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో శుభ్మన్ గిల్కు ఇది 2వ హాఫ్ సెంచరీ. 10 ఓవర్లు ముగిసేసరికల్లా గుజరాత్ టైటాన్స్ జట్టు వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. సో వీళ్ళ యొక్క పరుగుల వేగం చూసినట్లయితే గుజరాత్ టైటాన్స్ కనీసం 220 పరుగులు చేస్తుంది అని అనిపించింది. వీరిద్దరూ ఓవర్కు సగటున 10 పరుగులు చేస్తూ దూసుకుపోయారు. దిగ్వేష్ రాఠీ వేసినటువంటి 11వ ఓవర్లో 4 కొట్టినటువంటి సాయి సుదర్శన్ 32 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరియర్లో సాయి సుదర్శన్కు ఇది 10వ హాఫ్ సెంచరీ. అయితే ఒక దశలో 120 ఫర్ 0గా ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ స్కోరు ఒకేసారి 127 ఫర్ 3గా మారింది. అంటే 7 పరుగుల వ్యవధిలో 3 వికెట్లను కోల్పోయి ఇబ్బందులు పడింది గుజరాత్ టైటాన్స్. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి చివరికి 180 పరుగులకే పరిమితమైంది. అవేష్ ఖాన్ వేసినటువంటి 13వ ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ కొట్టినటువంటి శుభ్మన్ గిల్ బౌండరీ వద్ద మార్క్రమ్ పట్టినటువంటి అద్భుతమైనటువంటి క్యాచ్కు అవుట్ అయ్యాడు. మార్క్రమ్ ఒంటికాలతోటి బాడీని బ్యాలెన్స్ చేస్తూ బౌండరీలైన్ వద్ద అద్భుతమైనటువంటి క్యాచ్ పట్టాడు. 38 బంతులు ఎదుర్కొన్నటువంటి శుభ్మన్ గిల్ 6 ఫోర్లు 1 సిక్సర్ తోటి 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 120 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ సీజన్లో ఏ జట్టుకైనా సరే తొలి వికెట్కు ఇదే అత్యధిక పార్ట్నర్షిప్.
ఇక గిల్ అవుట్ అయిన కాసేపటికే అంటే గిల్ 13వ ఓవర్లో తొలి బంతికి అవుట్ అయితే ఆ తర్వాత రవి బిష్ణోయ్ వేసినటువంటి 14వ ఓవర్ తొలి బంతికే పూరన్కి క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. 37 బంతులు ఎదుర్కొన్నటువంటి సాయి సుదర్శన్ 7 4లు 1 సిక్సర్ తోటి 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 2 పరుగుల స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. రవి బిష్ణోయ్ వేసినటువంటి అదే 14వ ఓవర్లో చివరి బంతికి వాషింగ్టన్ సుందర్ బౌల్డ్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్తో జరిగినటువంటి గత మ్యాచ్లో అద్భుతంగా ఆడినటువంటి వాషింగ్టన్ సుందర్ అప్పుడు 49 పరుగులు చేసినటువంటి సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు సుందర్. వరుసగా 3 వికెట్లు కోల్పోవడంతో గుజరాత్ టైటాన్స్ యొక్క పరుగుల వేగం బాగా తగ్గింది. ఓపెనర్లు ఇద్దరూ క్రీజులో ఉన్నప్పుడు కనీసం 220 పరుగులు చేస్తారనిపించింది. కానీ వెంటనే వికెట్లను కోల్పోవడంతో పరుగులు రావటం గగనమైంది. రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ, ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్ వీరందరూ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. 15 ఓవర్లు ముగిసేసరికల్లా గుజరాత్ టైటాన్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. రవి బిష్ణోయ్ వేసినటువంటి 16వ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక దిగ్వేష్ రాఠీ వేసినటువంటి 17వ ఓవర్లో శార్దుల్ ఠాకూర్ పట్టినటువంటి అద్భుతమైనటువంటి క్యాచ్కు జోస్ బట్లర్ అవుట్ అయ్యాడు. 14 బంతులు ఎదుర్కొన్నటువంటి జోష్ బట్లర్ 2 4లతోటి కేవలం 16 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. శార్దుల్ ఠాకూర్ వేసినటువంటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుస బంతుల్లో రూథర్ఫర్డ్, రాహుల్ తెవాటియా వీరిద్దరూ అవుట్ అయ్యారు. రూథర్ఫర్డ్ 19 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయితే రాహుల్ తెవాటియా తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే డక్ అవుట్ అయ్యాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులకే పరిమితమైంది. చివరిలో షారుఖ్ ఖాన్ 6 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే రషీద్ ఖాన్ 2 బంతులు ఎదుర్కొని 4 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. సో మొత్తంగా అద్భుతమైనటువంటి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేక గుజరాత్ టైటాన్స్ జట్టు చివరిలో వికెట్లను వేగంగా కోల్పోయి పరుగులు చేయలేక 180 పరుగులకే పరిమితమైంది. ఇక ఎల్ఎస్జీ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్ చెరో వికెట్ తీశారు. మొత్తంగా చూసినట్లయితే శార్దుల్ ఠాకూర్ ఆ తర్వాత రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ వేశారని చెప్పాలి. దిగ్వేష్ రాఠీ కూడా ఒకే వికెట్ తీసినప్పటికీ పరుగులను బాగా నియంత్రించారు. మొత్తంగా ఈ 4 బౌలర్లు అంటే శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్ ఈ 4 కూడా మరి ఓవర్కి సగటున 10 లోపే పరుగులు ఇచ్చి గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లకు వేగానికి కళ్ళెం వేశారు. అయితే మార్క్రమ్ 1 ఓవర్లో 15 పరుగులు ఇస్తే ఆకాశ్దీప్ 3 ఓవర్లలో మరి 33 పరుగులు ఇచ్చడం జరిగింది. సో ఆకాశ్దీప్ కానీ మార్క్రమ్ వీరు మాత్రమే విఫలమయ్యారు. మిగతా 4 బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వీళ్ళు పరుగులను కట్టడి చేయడంతో పాటుగా వరుసగా వికెట్లు తీయడంతో గుజరాత్ టైటాన్స్ జట్టు అనుకున్నటువంటి పరుగుల కంటే ఒక 40 పరుగులు తక్కువ చేసిందని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి 31 బంతుల్లోనే 9 4లు 1 సిక్సర్ తోటి 58 పరుగులు చేసి లక్నో సూపర్ జైంట్స్ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి ఓపెనర్ మార్క్రమ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ విజయంతో లక్నో సూపర్ జైంట్స్ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. మొత్తం 6 మ్యాచ్లు ఆడినటువంటి ఎల్ఎస్జీ 4 విజయాలు 2 ఓటములతోటి మొత్తం 8 పాయింట్లు సాధించి మరి పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరింది. ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో అంటే అగ్రస్థానంలో ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ ఈ ఓటమితోటి 2వ స్థానానికి పడిపోయింది. గుజరాత్ టైటాన్స్ కానీ ఎల్ఎస్జీ కానీ ఈ 2 జట్లు కూడా చెరో 4 విజయాలు సాధించి 8 పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ కారణంగా గుజరాత్ టైటాన్స్ 2వ స్థానంలో, లక్నో సూపర్ జైంట్స్ 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఆడినటువంటి 4 మ్యాచ్లలో కూడా విజయం సాధించి 8 పాయింట్లు సాధించి మరి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాయి. అంటే తొలి 2-3 స్థానాలలో ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్ ఈ 3 జట్లు కూడా 4 విజయాలు సాధించి మొత్తం 8 పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ తొలి స్థానంలో, ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ 2వ స్థానంలో, ఎల్ఎస్జీ 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ 4కి 4 మ్యాచ్లు గెలుపొందితే గుజరాత్ టైటాన్స్, ఎల్ఎస్జీ 6 మ్యాచ్లు ఆడి 4 విజయాలు 2 పరాజయాలతోటి 2-3 స్థానాలలో కొనసాగుతున్నాయి.